సాధారణంగా మనం రామాయణ కథ చదివే ఉంటాం. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. ముఖ్యంగా రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడని మనం చదివాం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ రావణుడు ఆ విమానాన్ని ఎలా తయారు చేయించాడు? నిజానికి అసలు ఆ విమానం రావణుడిది కాదు. బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ ముందుగా ఆ విమానాన్ని తయారుచేసి ఇచ్చాడు. ఆ తర్వాత అది కుబేరుని వద్దకు చేరుతుంది. ఈ క్రమంలోనే కుబేరునితో రావణుడు యుద్ధం చేసి విజయం సాధిస్తాడు. దీంతో రావణుడు ఆ పుష్పక విమానాన్ని తన వశం చేసుకుని దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక యుద్ధంలో రావణుణ్ణి రాముడు చంపేశాక ఆ విమానం రావణుడి తమ్ముడు విభీషణుడికి సొంతమవుతుంది. కాని అతను దాన్ని రాముడికి ఇచ్చేస్తాడు. రాముడు యుద్ధం అనంతరం ఆ పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకుంటాడు. తర్వాత దాన్ని రాముడు తిరిగ కుబేరుడికి ఇచ్చేస్తాడు. అందువల్ల ఆ విమానం అప్పటినుంచి కుబేరుడు వద్దే ఉంది. అయితే పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కిన ఇంకొకరికి చోటు ఉంటుందని చెబుతారు. దాన్ని అత్యంత విలువైన లోహాలు, రత్నాలు కలగలిపి విశ్వకర్మ తయారు చేశాడు. అందువల్ల పుష్పక విమానం ధర వెలకట్టడం కూడా అసాధ్యమని చెప్పవచ్చు. సుందరకాండ 8వ, 9వ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతా అన్వేషణ సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూసినట్లు కూడా చెబుతారు. కానీ రామాయణ కథలో మనకు అనేక చోట్ల పుష్పక విమానం ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని వేగం గురించి చెప్పాలంటే ప్రయాణించేవారి మనస్సుపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. అంటే మన మనసులో ఏ వేగంతో వెళ్లాలో పుష్పక విమానం అదే వేగంతో వెళ్తుందని అంటారు. అయితే రాముడు లంక నుండి అయోధ్య చేరడానికి పుష్పక విమానం ఉపయోగించాడు. లంకన్యోధ్య మధ్య దూరం సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్లు ఉంటుంది. రాముడు చాలా తక్కువ సమయంలో అయోధ్య చేరుకున్నట్లు రామాయణం తెలిపినది. దీన్ని బట్టి పుష్పక విమానం వేగాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.